కంప్యూటర్ యూజర్స్కి ఈ మధ్యకాలంలో వర్చువలైజేషన్ అనే పదం ఎక్కువగా వినపడుతూ ఉంది. వర్చువలైజేషన్ అనే దాన్ని మనం రెండు స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. ఒక సాధారణ పీసీ యూజర్గా వర్చువలైజేషన్ అనేది ఒక రకంగా ఉంటుంది, లేదా ఒక వెబ్ సర్వర్గా కన్సిడర్ చేస్తే కనుక అది వేరే రకంగా ఉంటుంది. ఒక సాధారణ పీసీ యూజర్గా వర్చువలైజేషన్ని అర్థం చేసుకుందాం. మీ దగ్గర ఆల్రెడీ ఒక కంప్యూటర్ ఉందనుకుందాం. దాంట్లో విండోస్ ఎక్స్పీ లేదా విండోస్ 7 అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సి డ్రైవ్లో ఇన్స్టాల్ చేసి ఉందనుకుందాం. ఇప్పుడు మీరు డి డ్రైవ్లో లైనక్స్, ఉబుంటు కానీ ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ని ప్రత్యేకంగా ఒక పార్టీషన్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు సపరేట్గా ext3 ఒక ఫైల్ సిస్టంలో ఒక పార్టీషన్ క్రియేట్ చేసి దాంట్లో ఉబుంటు లాంటి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక నెక్స్ట్ టైం ప్రతిసారి కంప్యూటర్ ఆన్ చేసిన వెంటనే గ్రబ్ బూట్ లోడర్ అనేది, అంటే మనకి విండోస్లోకి వెళ్ళాలా లేకపోతే లైనక్స్లోకి వెళ్ళాలా అన్నది సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. ఇలాగా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఒకే కంప్యూటర్లో రెండు వేరు ఆపరేటింగ్ సిస్టమ్స్ని వాడాల్సి వచ్చినప్పుడు రెండింటిని అలాగా ప్రత్యేకంగా బూట్ అయిన వెంటనే సెలెక్ట్ చేసుకోవడం కాకుండా ఆల్రెడీ ఇప్పుడు నేను విండోస్ 7లో ఉన్నాను. సో విండోస్ 7లో ఉండంగానే ఒక సాధారణ ఎంఎస్ వర్డో లేకపోతే ఎక్సెల్లో పేజ్ మేకర్, ఫోటోషాప్ వంటి ఒక ప్రోగ్రామ్ మాదిరిగానే ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ని నేను ఇంకొక సపరేట్ విండోలో ఓపెన్ చేసుకోగలిగేలాగా ఉంటే బాగుంటుంది కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్ అనేది నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ విండోస్ 7లో ఉన్నాను, ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తున్నాను. ఇది ఎలాగైతే సపరేట్ విండోలో మనకు ఓపెన్ అవుతుందో అలాగా ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి సపరేట్గా ఇలా ఒక విండో లాగా ఓపెన్ అయితే కనుక బాగుంటుంది కదా. ఇలాగా అవకాశాన్ని కల్పించేది వర్చువలైజేషన్. దీనికి గాను మనకి అనేక VMware వర్క్ స్టేషన్, వర్చువల్ బాక్స్ అని చెప్పేసి అని ఇలాగ రకరకాల సాఫ్ట్వేర్స్ మనకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ నేను వర్చువలైజేషన్లో వాడుతున్న కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్ చూపిస్తాను. VMwareలో VMware వర్క్ స్టేషన్ అనే దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఉబుంటు అనే దాన్ని ఈ విండోస్ 7లోనే ఉండగా ఎలాగ వాడబోతున్నాను అన్నది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో VMware అనేది ఓపెన్ అవుతూ ఉంది. ఇక్కడ ఉబుంటు అనేది ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసి పెట్టాను కాబట్టి అలా ఉంది. జస్ట్ VMware కాన్సెప్ట్ అనేది VMware కావచ్చు, వర్చువలైజేషన్ కావచ్చు, కాన్సెప్ట్ అర్థం కావడం కోసం దీన్ని మీకు రన్ చేసి చూపిస్తున్నాను. అంటే ఒకే ప్రాసెసరు కలిగి ఉండి ఒకే మానిటరు అలాగే ఒకే కీబోర్డు, ఒకే మౌసు, ఆ హార్డ్వేర్ రిసోర్సెస్ అన్నిటినీ ఒక ఆపరేటింగ్ సిస్టంలో ఉండగా మరో ఆపరేటింగ్ సిస్టమ్కి ఉపయోగించబడేలా మనకి ఈ వర్చువలైజేషన్ అనేది వీలు కల్పిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉబుంటు లోడ్ అవుతుందో చూడండి. మనం పూర్తిగా వేరే పార్టీషన్లో ఇన్స్టాల్ చేసినప్పుడు ఎలాగైతే లోడ్ అవుతుందో అదే పద్ధతిలో ఇక్కడ మనకి ఈ ఉబుంటు అనేది లోడ్ అవుతూ ఉంటుంది. చూశారు కదా, ఇక్కడ నల్లమూత అని చెప్పేసి నా అకౌంట్తో ఇది లోడ్ అయింది. ఇక్కడ డ్రాప్ బాక్స్ సంబంధించింది స్క్రీన్ వచ్చి ఉంది, క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా కంప్లీట్గా ఇక్కడ మనం దీంట్లోనే అంటే హోస్ట్ ఇక్కడ విండోస్ 7లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉబుంటులో ఉండగా computerera.co.in అని వెబ్సైట్ అడ్రస్ టైప్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ కంప్యూటరెరా వెబ్సైట్ అనేది ఉబుంటులో ఎలా ఓపెన్ అవుతూ ఉందో. ఇప్పుడు అదే కంప్యూటరెరా వెబ్సైట్ని ఇక్కడ విండోస్ 7లో ఉండగా ఇక్కడ ఓపెన్ చేస్తాను. computerera.co.in అని ఓపెన్ చేస్తున్నాను. సో అది బ్లాగ్ అనేది సెలెక్ట్ అయి ఉంది కాబట్టి నా అఫీషియల్ బ్లాగ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ చూసారు కదా ఒకే ఇంటర్నెట్ కనెక్షన్ అటు ఉబుంటులోను పనిచేస్తూ ఉంది, అలాగే ఇక్కడ మనకి విండోస్లోను పనిచేస్తూ ఉంది. ఇలా ఒకేసారి రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్ని మన కంప్యూటర్లో సైమల్టేనియస్గా రన్ చేయడానికి మనకి ఉబుంటు మనకి వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది.
ఇప్పుడు ఆల్రెడీ విండోస్ 7 వాడుతున్నాము, ఉబుంటూని వాడుతున్నాము. ఓకే, ఇప్పుడు విండోస్ 7లో విండోస్ ఎక్స్పీని కూడా నేను వాడవచ్చు. అది ఎలాగంతా చూపిస్తున్నాను. ఇక్కడ స్టార్ట్ మెనూలో ఎక్స్పీ అని కొట్టాను. ఇందులో విండోస్ ఎక్స్పీ మోడ్ అనేది నేను ఇంతకుముందు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉన్నాను. సింపుల్గా దాన్ని క్లిక్ చేస్తున్నాను. విండోస్ 7 జెన్యూన్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడే యూజర్స్ కోసం మైక్రోసాఫ్ట్ వాళ్ళు విండోస్ ఎక్స్పీని ఎలాగ వర్చువలైజేషన్ ప్రక్రియ ద్వారా విండోస్ 7లోనే ఒక విండో రూపంలో రన్ చేసుకునేలాగా ఈ విండోస్ ఎక్స్పీ మోడ్ అనే దాన్ని మనకి వీలు కల్పిస్తూ ఉన్నారు. సో దీన్ని మనం స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. అంటే ఆల్రెడీ మనం విండోస్ 7లో ఉన్నాము. రఫ్గా ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ని ఇంకొక వైపు రన్ చేస్తూ ఉన్నాము. మరోవైపు విండోస్ ఎక్స్పీ మోడ్ ద్వారా విండోస్ ఎక్స్పీని రన్ చేస్తూ ఉన్నాము. అంటే మనం కంప్యూటర్ని ఎట్ ఏ టైము డ్యూయల్ బూటింగ్ లేకపోతే 3-4 ఆపరేటింగ్ సిస్టమ్లలో మల్టీ బూట్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన పని లేకుండా ఒక ఓఎస్లో ఉండగానే మరికొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఇన్స్టాల్ చేసుకొని రన్ చేసుకోవడానికి ఈ వర్చువలైజేషన్ అనే ప్రక్రియ మనకి వీలు కల్పిస్తూ ఉంటుంది. ఈ వర్చువలైజేషన్ అనే ప్రక్రియలో మనం ఒక ఆపరేటింగ్ సిస్టమ్కి ఇక్కడ అది లోడ్ అయ్యే లోపల మిగతా కొన్ని డీటెయిల్స్ మీకు చూద్దాను. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని మనకు ఇన్స్టాల్ చేసినప్పుడు దానికి ఎలాంటి వనరులు కేటాయించబడాలి అన్నదే మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది చూడండి. సెట్టింగ్స్ని క్లిక్ చేస్తే కనుక హార్డ్ డిస్క్ కెపాసిటీ మెమరీ ఎంత కేటాయించబడాలి, నేను 1200 MB అని కేటాయించాను. అలాగే ప్రాసెసర్ ఏముండాలి, హార్డ్ డిస్క్ సైజ్ ఎంత ఉండాలి, సిడి రామ్, ఈ డీటెయిల్స్ అన్నీ మనం మాన్యువల్గా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అంటే ఒరిజినల్లో మెమరీలో నుంచి అవన్నీ దాన్ని కేటాయించబడుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, విండోస్ 7లో ఉండగా విండోస్ ఎక్స్పీ అనేది లోడ్ అయింది. చూశారు కదా, మై కంప్యూటర్ ఓపెన్ చేస్తున్నాను. సింపుల్గా నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి, అంటే కీబోర్డ్ కూడా పనిచేస్తుంది, దాన్ని మీకు చూపించడం కోసమే నోట్ ప్యాడ్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏమి టైప్ చేసినా కూడా అక్కడ టైప్ అయిపోతుంది చూడండి. సో ఒక పక్క విండోస్ ఎక్స్పీని రన్ చేస్తూ ఉన్నాము, మరో పక్క ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ రన్ చేస్తున్నాం. ఉబుంటు కావచ్చు, రెడ్ హ్యాట్ కావచ్చు, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా దీంట్లో ఇలా వర్చువలైజేషన్ ద్వారా ఇన్స్టాల్ చేసుకొని రన్ చేయవచ్చు. మరోవైపు ప్రెజెంట్ నేను విండోస్ 7లో ఉన్నాను. విండోస్ 7లో ఉన్నాను అన్న విషయం మీకు కన్ఫర్మేషన్ చేయడం కోసం ఇక్కడ మీకు స్క్రీన్ ఓపెన్ చేశాను చూడండి. ప్లస్ ఇది కూడా విండోస్ ఎక్స్పీ అని అర్థం కావడం కోసం మీకు దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ విండోస్ ఎక్స్పీలో ఉన్నాను, ఇక్కడ విండోస్ 7లో ఉన్నాను. ఇక్కడ ఉబుంటు అనేది ఆటోమేటిక్ అర్థమైపోతూనే ఉంది. ఉబుంటు ఎన్విరాన్మెంట్ అనేది మనం గమనించవచ్చు. సో ఈ ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంలో ఉన్నాను. ఎట్ ఏ టైము ఇలా 3 ఆపరేటింగ్ సిస్టమ్స్ని లేదా ఎన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ని అయినా, అంటే మన దగ్గర ఉండే హార్డ్వేర్ రిసోర్సెస్ వీటన్నిటిని బట్టి చేసుకోవడానికి వర్చువలైజేషన్ అనేది మనకు వీలు కల్పిస్తూ ఉంటుంది. ఇక ఒక పీసీ యూజర్ స్థాయి నుంచి మనం ఒక వెబ్ హోస్టింగ్ కంపెనీ స్థాయిలో ఆలోచిస్తే కనుక, వెబ్ హోస్టింగ్ కంపెనీస్ వాళ్ళ దగ్గర ఉన్న సర్వర్స్ అనే ఒక డెడికేటెడ్ సర్వర్స్ని వర్చువలైజేషన్ ప్రక్రియ ద్వారా డిఫరెంట్ క్లయింట్స్కి షేర్ చేయడానికి ఈ వర్చువలైజేషన్ ప్రక్రియని అవలంబిస్తూ ఉంటాయి. ఉదాహరణకి వర్చువల్ ప్రైవేట్ సర్వర్ అని చెప్పేసి అంటారు, విపిఎస్ అని చెప్పేసి. అదేం చేస్తుందంటే ఒక లైనెక్స్ బేస్డ్ లేకపోతే విండోస్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ని తీసుకొని దాన్ని రిసోర్సెస్ లైనెక్స్ బేస్డ్ ఉన్న సర్వర్ని తీసుకొని ఆ సర్వర్లో ఉన్న రిసోర్సెస్ అన్నిటినీ క్లాగ్జో కావచ్చు ఇలాంటి కొన్ని సాఫ్ట్వేర్స్ ద్వారా మనకి వర్చువలైజేషన్ చేసి వేరే క్లయింట్స్ కింద షేర్ చేయడానికి ఇది ఉపయోగించబడుతూ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ఒక హోస్టింగ్ కంపెనీ ఒకే ఒక పవర్ఫుల్ సర్వర్ను పర్చేజ్ చేస్తుంది. ఆ సర్వర్లో నేను computerera.co.in అని ఒక వెబ్సైట్ని రన్ చేస్తూ ఉన్నాను అనుకుందాం. అలాగే nalamurustera.com అని మరో వెబ్సైట్ని రన్ చేస్తూ ఉన్నాను అనుకుందాం. ఇప్పుడు కంప్యూటరెరా అనే వెబ్సైట్కి ప్రత్యేకంగా ర్యామ్, హార్డ్ డిస్క్, ప్రాసెసర్ వాటిని ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు అన్నది కేటాయించి దానికి ఒక సపరేట్గా కంట్రోల్ ప్యానల్ని అది క్రియేట్ చేస్తుంది.
అక్కడ అవసరమైతే కనుక విపిఎస్లో దాన్ని షట్ డౌన్ చేసుకోవడానికి, రీస్టార్ట్ చేసుకోవడానికి మన కంప్యూటర్లో ఎలాగైతే షట్ డౌన్ రీస్టార్ట్ ఉంటాయో ఆ విధంగా దాన్ని ఒక సపరేట్ కంప్యూటర్ లాగే ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే nalamoster.com అనే వెబ్సైట్ రెండోది ఉంది కదా, దానికి కూడా ఇలాగా పూర్తి స్థాయిలో దానికి కొంత మెమరీని, అంటే మనం సెలెక్ట్ చేసుకునే ప్యాకేజీని బట్టి మెమరీని ప్లస్ హార్డ్ డిస్క్ స్పేస్ని మొత్తం సర్వర్ స్పేస్ని మొత్తం ఎలోకేట్ చేసి అది పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలాగా అది ఏర్పాటు చేస్తుంది. ఇలాగా కొంత సిస్టమ్ రిసోర్సెస్ని వేరు డొమైన్స్కి షేర్ చేయడం కోసం ఈ విపిఎస్ సిస్టమ్ ద్వారా ఈ వర్చువలైజేషన్ అనే ప్రక్రియ మనకి సర్వర్ సైడ్ ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలాగ డెస్క్టాప్ సైడ్ అలాగే సర్వర్ సైడ్ వర్చువలైజేషన్ అనేది మనకి రీసెంట్ టైమింగ్స్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంది.